ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ప్రియులారా, ఇక్కడ భక్తుడు ఏమని సెలవిస్తున్నారంటే, ఎవరైతే దేవుని మందిరానికి వెళుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో వారందరికీ కూడా కొన్ని విలువైన హెచ్చరికలు చేస్తున్నాడండి. ఈ హెచ్చరిక కూడా చాలా ఉన్నతమైనది. ఎందుకంటే మందిరానికి వెళుతున్నప్పుడు ప్రవర్తన బాగుండాలి. అలాగే ఒక అర్పణ అర్పించేటప్పుడు కూడా ఆ అర్పణ బాగుండాలి, శ్రేష్టముగా ఉండాలి. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అనాలోచనగా మాట్లాడకూడదు. అలాగే హృదయాన్ని త్వరపడనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా నోటిని కాచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ప్రియమైన వారలారా ఏ మాట మాట్లాడినా అది దేవునికి మహిమకరంగా ఉండాలండి. అంతేకాని దేవుని సన్నిధిలో వేరే మాటలు మాట్లాడి ఆ మాటలు ప్రియమైన వారలారా ప్రభు నామానికి మహిమకరంగా కాకుండా అవమానకరంగా ఉండకూడదనే భక్తుడు సెలవిస్తున్నాడు. అది దేవుని సన్నిధి అండి. దేవుని యొక్క మహిమతో నింపబడిన దేవుని సన్నిధి. మరి ఆ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ రాయబడుతుంది, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము, నీ మట్టుకు నీవు. అంటే ప్రభు సన్నిధికి మనం వచ్చామంటే ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించాలి. ఆ ప్రభు ద్వారా ఆశీర్వదించబడాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఆనాడు హన్నా ప్రభు సన్నిధిలోకి వచ్చి మొర్రపెట్టిందండి. చక్కటి గర్భఫలాన్ని తను పొందుకుని వెళ్ళిందండి. అటువలే దేవుని సన్నిధిలో జకర్యా ధూపం వేయడానికి వచ్చాడు. మరి అతను కూడా ప్రియమైన వల్లరా అప్పటి వరకు తనకు సంతాన భాగ్యం లేదు. దేవుని దూత యొక్క దర్శనాన్ని తను పొందుకోగలిగాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ప్రభు సన్నిధిలో ఎందుకు అనాలోచనగా మాట్లాడకూడదు అంటే, దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉన్నదండి, దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఎంతోమంది కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుని సన్నిధి పట్ల ఆశతో కనిపెట్టుకుని ఉన్నారు. దేవుని మందిరానికి రావాలని వారు ఎంతగానో కోరుకొని ఉన్నారండి. దేవుని శక్తి, దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రత్యక్షత ఇవన్నీ కూడా దేవుని మందిరములో ఉన్నాయి. కావున హృదయాన్ని త్వరపడనివ్వకుండా, అనాలోచనగా ఉండకుండా ఎంతో జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.